ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. నీ డబ్బు కోసం, పంపకాల కోసం కొట్టుకుంటారు. ప్రేమ లేకుండా నువ్వు వెళ్తే, వాళ్ళకి ప్రేమనివ్వకుండా వెళ్తే, వాళ్ళకి ప్రేమనిస్తే ఈ డబ్బు నాన్నగారి డబ్బు, నాకొద్దు, నా కష్టార్జితం నేను సంపాదించుకుంటాను, ఈ నాన్నగారి డబ్బును ప్రజా వినియోగం చేద్దాం, పేదవాళ్ళకి పంచి పెడదాం అని ఇంకిత జ్ఞానం నీ పిల్లలకు అబ్బుతుంది, నీ భార్యకు అబ్బుతుంది. నువ్వు ఆత్మీయంగా పెరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే, ఈ లోకంలో నువ్వు స్వార్థపరుడుగా నేను అనే అహంతో పెరిగి నీ పిల్లలకి కోట్లాది ఆస్తి ఇచ్చి వెళ్తే వాళ్ళకి ప్రేమ లేక కొట్టుకుంటారు. ఆస్తి నాకే కావాలా, ఆస్తి నాకే కావాలా, అన్నీకొద్దు, తమ్ముడికొద్దు, చెల్లెలికొద్దు, అక్కకొద్దు అని స్వార్థం ఒకళ్ళొక్కలో పెరిగిపోతుంది. నీ పెంపకాన్ని బట్టి నీ పిల్లలు ఉంటారు, నీ తదనంతరం దేవుని పిల్లలారా. నీవు దేవుని బిడ్డగా పెరిగితే నీ పిల్లలు కూడా దేవుని బిడ్డగా పెరుగుతారు. నువ్వు లోకస్తుడిగా పెరిగితే, నా ప్రాణమా తినుము తాగము సుఖించుమన్న ధనవంతుడి జీవితానికి నువ్వు అలవాటు పడితే, నీ తదనంతరం నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎలాగా పరలోకానికి వెళ్ళవు, నీ పిల్లల్ని వెళ్ళనివ్వు. ఆ డబ్బుతో, ఆ ఆస్తితో కొట్టుకుంటారు. నాకు 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 ఎంతన్నా ఇంకా కావాలా, ఇంకా కావాలి. ఏం చేసుకుంటావు? బైబిల్ చెప్తుంది, నీకు తెలుసు సత్యం. నీ చుట్టుపక్కల వాళ్ళు అదే చేశారు, వదిలి వెళ్ళిపోయారు. కోట్లాది ఆస్తిని వదిలి వెళ్ళిపోయారు. ఉన్నప్పుడు మాత్రం నాది అనుకున్నారు. గొప్ప జీవపడంబం దాని పేరు. ఫలానా వాడు కోటీశ్వరుడు, ఫలానా ఆమె కోటీశ్వరురాలు, ఆమెకి ఎంత డబ్బు ఉంది, ఆయనకి ఎంత డబ్బు ఉన్నాడు, దాని పేరు జీవపడంబం. ఏం చేసుకున్నారు? వెళ్ళిపోయి వదిలి వెళ్ళిపోయారు. అదే వాళ్ళ పరలోక బ్యాంకులకు మార్చుకోగలిగితే, దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా వాళ్ళ డబ్బును పరలోక బ్యాంకులో వేసుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడేవారు, మరి తదనంతరం పిల్లలు వర్ధిల్లేవారు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకో, 119:16 మీకు చెప్పాను, నా దినములన్నీ గ్రంథంలో లిఖితములాయను. నీ లైఫ్ అంతా కూడా ఆయన రాస్తే ఇక్కడ సైతాను తారుమారు చేస్తున్నాడు. దేవుడు ఒక ప్రణాళికతో నీకు పంపించాడు. దాన్నే ఈ భూమి మీద జాతకం అని జ్యోతిష్కులు తీసుకొచ్చి చూపిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జ్యోతిష్కులు రాసిన జాతకాలు అన్నీ కరెక్ట్ కాదు. ఎందుకు? ఈ లోకంలో సాతాను ఉన్నంత వరకు, ఆ సాతాను చేతిలో ఉన్నావు నువ్వు, సాతాను చెప్పు చేతలో ఉన్నావు. తండ్రి పొలానికి వెళ్ళమంటే సాతాను వెళ్ళనివ్వకుండా చేసింది, తండ్రి ప్రేమను నోచుకోకుండా చేసింది. ఈ దుష్టుడు ఉన్నంత వరకు నీవు ఓడిపోకూడదు. నీ ప్రభుతో సాంగత్యం చేసి, నీ ప్రభుతో సహవాసం చేసి ఆ దుష్టుని జయిస్తే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తావు, ఎక్కువ దీవెనలకు పాత్రవుతావు దేవుని బిడ్డలారా. అందుచేత నీవు దేవునితో సహవాసం చేయటానికి గుర్తుపెట్టుకో అంటాడు కదా, 39వ సంకీర్తన 6వ చరణం అంటాడు, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజికొనో వారికి తెలియదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వెంపర్లాడిపోతారు, డబ్బు అనగానే పిచ్చెక్కిపోతాం అంటారు.
డబ్బులు అనగానే పిచ్చెక్కిపోతూ ఉంటారు. నాకే నాకే నాకే. అది లేకపోతే ఏముండదండి. అది లేకపోతే ఏముండదు. ఉంటే స్వార్థం వచ్చేస్తుంది మనిషికి. నాకే కావాలా, దాన్ని ఎలా ఒకలా చేజిక్కించుకోవాలా. ఎంత భయంకరమైన లోకం దేవుని బిడ్డలారా. అంచేత అలాంటి లోకంలో నువ్వు లోకస్తుడిగా ఎంతకాలం జీవిస్తావు? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకానికి పంపబడ్డావు. మన యాత్ర ఈ లోకంలో దేవుడు చెప్పినంత వరకు ఉండవలసిందే. పితృభక్తుడు అంటాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అంటాడు దేవుని బిడ్డలారా. మనమంట పరదేశులం, యాత్రికులం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. నేను గుర్తుపెట్టుకుంటాను. అది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఈ విషయంలో దుర్మార్గులని దూషింతురు. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈ దేశస్థలం కాదు. మనం చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ ఊరు నాది, ఈ పేట నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఇది నాది, అది నాది, ఈ బంగారం నాది, ఈ దుస్తులు నావి. నీవే. అది ఎలాగొచ్చింది? నీకు దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే నీకు రాదే. దేవుడు ఇవ్వకపోతే నీకు రాదే. చాలా మంది తల్లిదండ్రుల ఆస్తిని తల్లిదండ్రుల తదనంతం తీసుకొని ఇది నాది అంటారు. వీళ్ళ కష్టార్జితంలా చెప్పుకుంటారు. ఎందుకు? వాళ్ళ తండ్రికి వీళ్ళ వారసులు కాబట్టి ఆ డబ్బు నాది అని చెప్పడానికి అర్హత ఉంది. అలాగే దేవుని బిడ్డలో తండ్రికి, పరలోకపు తండ్రికి వారసులుగా ఉన్నంత వరకు ఈ లోకం మందే. లోకం మనకి సేవ చేయడానికి ఉంది. నువ్వు లోకానికి సేవ చేయడానికి వెళ్తున్నావు అంటే సాతాను పన్నాగం అని గుర్తుపెట్టుకో. లోకమేమో మనకు సేవ చేయాలట, లోకమేమో మనకి ఉపయోగపడాలట. ఎందుకంటే నీ కోసం దేవుడు సృష్టి చేశాడు, కానీ సృష్టి కోసం నిన్ను చేయలేదు. ఇది గుర్తుపెట్టుకో. నీకు సుఖభోగాలు ఇవ్వడానికి సృష్టిని చేశాడు దేవుడు. ఈ గాలి, నీరు, వెలుతురు ఏ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు? నువ్వు ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నావు? ఇది నీదా కాదా? ఈ గాలి నీదా? ఈ వెలుతురు నీదా? ఈ భూమి నీదా? ఈ గాలి, నీరు, వెలుతురు దేవుడిచ్చి నువ్వు కృప. పైపులో పట్టుకొని నీళ్లు నీ బిందులో వెళ్ళాక నాది అంటావు. పూర్వం బయట పైపుల్లో పట్టుకునేవారు, వీధి కుళాయిల్లో పట్టుకునేవారు. ఎవరి బిందులో వాళ్ళు నింపేసుకునేవారు. నీళ్లు నింపుకొని ఒకవేళ ఎవరైనా పక్క వాళ్ళు పొరపాటున ఆ నీళ్లు వాళ్ళ బకెట్లోనో బిందులో వేసుకుంటే, ఏయ్ నా నీళ్ళు వేసుకున్నావేటి నువ్వు, అది నా అయిపోయింది. అది అప్పుడు వరకు కుళాయిలో కారుతున్న నీళ్ళు, అది అందరి నీళ్ళు. అవి నువ్వు పట్టుకున్నావు కాబట్టి నీదయింది. నా నీళ్ళు అని చెప్పగలుగుతున్నావు. ఎదుటి ఆమె పట్టుకుంటే ఆమె నీళ్లు. ఇది నీకు తెలిసిన సత్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ దేవుని సెలవు లేకపోతే నీకు గ్లాసు నీళ్ళు నీకు దొరకదు. ఆయన సెలవు లేకపోతే ఒక గ్లాసు నీళ్ళు నీకు దొరకదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, తెలుసుకోండి, దేవుడు ఇచ్చిందంత నీదే. నువ్వు సంపాదించుకొని రావాలా. ఇలాగా దేవునితో కనెక్ట్ అయి సంపాదిస్తే సద్వినియోగం అవుతుంది దేవుని బిడ్డ. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నదాంతో సంతోషపడాలా, తృప్తి పడాలా. అప్పుడు నీకు సంతృప్తి, సంతోషం కలుగుతుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు రూపాయితో కడుపు నింపుకొని సంతోషంగా దేవునికి వందనాలు చెల్లిస్తావు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా సైతాన్ మీద ఆధారపడితే నీ ₹1 వచ్చిన తృప్తి ఉండదు. ఇంకా 10 కోట్లు కావాలని అనుకుంటావు. 10 కోట్లు వచ్చాక తృప్తి ఉండదు. 100 కోట్లు కావాలా, 1000 కోట్లు కావాలా. ఇప్పుడు కూడా నీకంటే ధనవంతుడు చూస్తావు, నీకంటే గొప్పవాడిని చూస్తావు. నువ్వు లోకస్తురాలుగా ఉన్నప్పుడు తృప్తి ఉండదు నీకు. ఉన్నదాంతో సంతోషపడవు. దీంతో నేను ఈరోజు కడుపు నింపుకుంటున్నాను, దేవా నీకు స్తోత్రం అంటావు దేవునితో ఉన్నప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునితో ఉండి తృప్తిగా జీవించండి.
మీరు పరదేశులు, యాత్రికులు అట. అందరితో మంచిగా ఉండాలని అంటున్నాడు పేతురు భక్తుడు. ఉన్నంత వరకు మంచిగా ఉండండి. దేవుని పిలుపు వచ్చినప్పుడు నీ మంచి భూమి మీద మిగులుతుంది. నీ మంచి నీ కూడా వెళ్తుంది. నువ్వు మంచి కూడా తీసుకెళ్తే నీకు మేలా, చెడు కూడా తీసుకెళ్తే నీకు మేలా నీకే తెలుసు. కానీ చెడు పనులు చేయడానికి ఇష్టపడతావు, మంచి పనులు చేయడానికి ఇష్టపడవు. ఈ వాక్యం విన్న తర్వాత నీకు జ్ఞానోదయం అయితే మంచి పనులు చేయడం మొదలుపెట్టు. చెడు పనులకు, దరిదాపులకు వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, చెడు పనులకు వెళ్ళొద్దు. దేవుడు వద్దు అన్నదే చెడు. దేవుడు వద్దు అన్నదే చెడు. ఆదామావలు, ఆది దంపతులు దేవుడు వద్దన్న పని చేశారు. ఎందుకు? సాతాను శోధించబట్టి శోధనలో పడి చేశారు. ఏ చెట్టు వృక్షఫలం తినొద్దు అన్నాడు. మంచి చెడు తెలివినిచ్చు. వృక్ష ఫలాలు తినొద్దు అంటే అవే తిన్నాడు. దేవుడి దగ్గర నిజం ఒప్పుకోవట్లేదు. ఇదే ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతుంది. దేవుడి దగ్గర నిజం ఒప్పుకోవట్లేదు. దేవా, నువ్వు వద్దన్న పళ్ళు తిన్నా మమ్మల్ని క్షమించు అంటలేదండి. అవమెత్తోసేస్తున్నాడు ఆదాము. నీవు నాకు ఇచ్చిన భార్య అంటున్నాడు. ఆదికాండం 3:12 చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇగా నేను తినినంటేను. దేవుడికి తెలీదా? స్త్రీ ఇస్తే తిన్నాడని తెలీదా? అదా దేవునికి కావాలా? అదా దేవునికి కావాలా? దేవునికి కావాల్సింది ఏంటి? పశ్చాత్తాపం, క్షమాపణ, తప్పు తెలుసుకోవడం కావాలా దేవునికి. ఒకవేళ ఆ రోజున ఆదాముకు తప్పు తెలుసుకొని, అయ్యో దేవా, నీ మాట మీరాను, నువ్వు చెప్పిన మాట వినలేదు, కారణం ఏదైనా కావచ్చు, కారణం ఏమైనా కావచ్చు, పశ్చాత్తాపడి ఉంటే అతని శాపం అతనికి శాపం లేకుండా చేసినేమో దేవుడు. కనికరంగల దేవుడు మన దేవుడు. పశ్చాత్తాపడ్డ వాళ్ళ పట్ల కృప చూపే దేవుడు, జాలి కలిగిన దేవుడు. వీళ్ళు పశ్చాత్తాపడలేదు. ఇదిగో స్త్రీని అడిగాడు దేవుడు, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. రీజన్ చెప్తుంది. దేవుడికి తెలీదా? సర్పం మోసం చేస్తున్నప్పుడు వింటున్న దేవుడు ఆయన. ఇంకా ఆత్మీయంగా లోతుగా వెళ్తే దేవుడే పంపాడు ఆ సైతాన్ని. వాళ్ళు శోధించి నా బిడ్డలు గెలుస్తారనే నమ్మకంతో పంపాడంట దేవుడు. యోబు దగ్గరకు పంపినట్లు. యోబు విషయంలో దేవుడే చెప్పాడు సైతానికి, నా కుమారుడైన యోబుని చూసావా అని దేవుడు అడిగి పంపించాడు. సేమ్ అదే మన ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడే పంపాడు అక్కడికి. గెలుస్తారు నా పిల్లలు అనుకున్నాడు ఆయన. ఓడిపోయారు ఇద్దరును. ఓడిపోయి సాకులు చెప్తున్నారు, పశ్చాత్తాపడతలేదు. ప్రియులారా, అదే సేమ్ ప్రాసెస్ మనకి జరుగుతుంది. విశ్వాసం ఎప్పుడు కూడా పశ్చాత్తాపడాలి, తప్పు తెలుసుకొని విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడే నీకు రక్షణ, క్షేమం, శాంతి, సమాధానాలు. కాబట్టి ప్రియులారా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మానేద్దాం, విడిచిపెడదాం. తప్పు మనదే అనుకోవాలి ఎప్పుడు కూడా. నీలో తప్పు లేనప్పుడు కూడా తప్పు నాదే అనుకున్న రోజు నువ్వు యేసు ప్రభు పెట్టావు. నువ్వు తప్పును సమర్థించుకొని నేను ఏమనలేదు, నన్ను అనవసరంగా అంటున్నారని కోపం తెచ్చుకోవడం లోకస్తుల పని, అందరి పని. నీకు అందరి పనితో పని లేదు, నీకు ప్రభుతో పని. ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను కలిగి ఉండు, నీకు కావాల్సింది ఇస్తాను అంటున్నాడు ఆయన. నీకు శాంతి, సమాధానాలు ఇస్తాను అంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పాపాలు ఒప్పుకోవడం అనేది దేవునికి ఇష్టం. దానిని కప్పుకోకూడదంట. మనం పాపాలు ఎప్పుడు కూడా కప్పుకోకూడదట, ఒప్పుకోవాలా. అది మరి చాలా ప్రమాదకరమైన విషయం. పాపాన్ని ప్రేమించొద్దు, పాపాన్ని పోషించొద్దు దేవుని పిల్లలు. అది చాలా ప్రమాదకరమైనది. ఒక బోయివాడు చలిలో కొట్లాడుతున్నటువంటి పామును జాలిపడి తీసాడట. తీసి దానికి వెట్టపై కలిగించాడట. చలిమంట వేసి వేడి పుట్టించాడట. తర్వాత ఆ వేడి కలిగాక చక్కని వేడి వేడి పాలు పెట్టాడట. పాత్రలో పాలు పెట్టాడట. ఆ పాలు తాగాక పూర్తిగా ఆరోగ్యం వచ్చేసింది దానికి. వెంటనే బుస్సుమని లేచి ఏ బోయేవాడైతే దానికి ప్రాణం పోసాడో ఆ బోయేవాడిని కాటేసి మళ్ళీ వెళ్ళిపోయిందంట. ప్రాణం కొట్టుకొని విలవెల్లాడుతున్నాడట ఆ బోయేవాడు.
పాపం అలాంటిది, పాపం కూడా అంతకంటే భయంకరమైనది. నీకు తెలియక పాపాన్ని ప్రేమిస్తున్నావు, నీకు తెలియక పాపాన్ని పోషిస్తున్నావు. యూట్యూబ్లో చూడండి ఎంత భయంకరమైన దృశ్యాలు వినబడుతున్నాయో. వర్ష వాయువు లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోతున్నారు. తండ్రి పిల్లలను పాడు చేస్తున్నాడు, అన్నలు చెల్లెలను పాడు చేస్తున్నారు. ఇంకా పరాయి వాళ్ళని పాడు చేయడం అనేది మనకి ఇంతవరకు విన్నాం. ఇంకా లోతుగా వెళ్ళింది యూట్యూబ్లో అయ్యి వచ్చాక. ఎప్పుడు ఉండుంటాయి ఇవి భూముల మీద, మనకి యూట్యూబ్లో అయ్యి వచ్చాక అన్ని లైట్లోకి వస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిన్నే కాటేస్తుంది, చివరికి నీ ప్రాణాన్ని తీసేస్తుంది దేవుని బిడ్డలారా. అందుకే పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. పాపానికి దూరంగా ఉండాలంటే దేవుని ధరించి ఉండాలి, వాక్యాలు నీతో మాట్లాడాలి. నేను ఎప్పుడు సంఘంతో చెప్తూ ఉంటాను, పాపం వల్ల వచ్చు జీతం మరణం అనేది కంటెస్ట్ పెట్టాలి. మనం కంటెస్ట్ పెట్టి పాపం చేసేటప్పుడు వాడాల. నిన్ను ఎవరైనా పాపంలో నెట్టి వేస్తుంటే ఒక త్రాగుబోతు వచ్చి త్రాగుదామంటే వాక్యం వాడాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పాలి వాళ్ళకి. అలాగే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా నిన్ను వేధించుతూ నీ తలంపులను పాడు చేయడానికి వస్తే వాళ్ళకి చెప్పాలా, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని. వాళ్ళని ప్రేమించావా, పోయి వాడిని పాము కాటేసినట్టుగా ఆ పాపం నిన్ను కాటేస్తుంది, మరణంలోని తీసుకొని వెళ్ళు. మనశ్శాంతి ఉండదు నీకు, అశాంతి నిన్ను కమ్ముకుంటుంది దేవుని బిడ్డలారా. పాపాన్ని ప్రేమించకండి. ఒక తల్లికి చెప్పాడంట, పొరుగు ఉన్న స్త్రీ చెప్పిందంట, అమ్మ నీ కూతురు ఫలానా అతనితో నాకు పార్కులో కనిపించింది అంటే, నీకు కళ్ళు మూసుకుపోయినాయేమో, నా కూతురు నిప్పు లాంటిది, ఎవరిని చూసి నువ్వు ఎవరు అనుకున్నావో. ఇలాంటి మాటలు ఎప్పుడైనా చెప్పావో మర్యాదగా ఉండదు నీకు. నా బిడ్డ మీద నీకు కుళ్ళి, నీకు అసూయ, అందుకే నువ్వు కిట్టగా చెప్పావు. నా బిడ్డ మీద నీకు ప్రేమ లేదు, ఎవరినో చూసి నా బిడ్డ మీద నిందలేస్తావా? తిరగబడిందంట తల్లి. ఎందుకు ఆ బిడ్డ 10th క్లాస్ బిడ్డ. మరి ఇంకా చూసిన వాళ్ళు చెప్తుంటే అందరినీ తిట్టిందంట. ఒక మంచి రోజున శుభవార్త తీసుకొచ్చింది బిడ్డ, గర్భవతి, 10th క్లాస్ చదువుతూ గర్భవతి. ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? ఈమె ఎంతమందిని తిట్టిందో వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు పరువు పోయింది. పరువు పోయి సిగ్గుతో తల వంచుకొని ఉరేసుకొని చచ్చిపోయింది తల్లి బిడ్డ కోసం. చూసారా? ఈ మరణం కాదు పాపం వల్ల వచ్చు జీతం. ఈ మరణం దేవుడు రాసి పెడతాడు అంతవరకే. కానీ నీ మరణం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకుంటుంది. నీ రంగు అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలో మలమల మాడే రోజున నీకు ఆ ధనవంతుడు యాతన అనుభవిస్తూ దేవుని కుడి పార్శ్వనున్న లాజరుని చూసిన రీతిగా చూడవలసి వస్తుంది నీకు. అది భయంకరమైన మరణం. ఈ మరణం ఒక్క రెప్పపాటులో పోతుంది. అది అక్కడ చావు ఉండదట. అగ్ని ఆరదో, పురుగు చావదు అనే మాట గుర్తుపెట్టుకో. ఆ భయంకరమైన మరణానికి నువ్వు తప్పించుకోవడానికి నీవు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని కంటస్థ పెట్టు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని కంటస్థ పెట్టు. ఎవరైనా విషం పట్టుకొచ్చి ఇస్తే వద్దు అంటావు, విషం తాగమంటే రిఫ్యూజ్ చేస్తావు. ఎందుకంటే విషం వల్ల వచ్చు జీతం మరణం. మరి పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంటే మరి ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు? అబద్ధాలు ఆడడానికి ఇష్టపడతావు, దొంగతనం చేయడానికి ఇష్టపడతావు, మోసం చేయడానికి ఇష్టపడతావు, మరి పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలకు ఇష్టపడతావు. ముఖ్యంగా మానసికమైన వ్యభిచారానికి ముందే తాలెగ్గుతావు. ఏ స్త్రీ అయినా కనబడితే చెడుగా ఊహించుకుంటావు, ఏ పురుషుడైనా కనబడితే చెడుగా ఊహించుకుంటావు. దీనివల్ల వచ్చే జీతం మరణం అని నీకు తెలీదా? దీనివల్ల వచ్చే జీతం మరణం అని నీకు తెలీదా? కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు మీరు అర్థం చేసుకొని ఇప్పటి నుంచి పాపాలు కప్పుకోకండి. ఆదామవ్వలాగా ఇతరుల మీద తోసేయకండి. ఆమె చేయకపోతే నేను చేసేవాడిక, వాడొచ్చి నన్ను పాడు చేశాడు, నేను బుద్ధిగా ఇంట్లో ఉన్నాను, ఆడొచ్చి నన్ను పాడు చేశాడు, ఆమె వచ్చి నా జీవితంతో ఆడుకుంటుంది. ఇది కాదు నువ్వు చెప్పవలసింది. ఆ పాపం చేసే రోజున పాపం వల్ల వచ్చు జీతం మరణం అనే చెప్పాలా.
ఆ మాట ఎప్పుడైతే నువ్వు చెప్తావో సాతాను ఓడిపోతుంది, నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. తీయదంట పాపం, చేసే అంటదంట సైతాను. తర్వాత ఒక క్షణం సంతోషం కోసం జీవితం అంతా ఏడవాలి నువ్వు. ఇది తెలుసుకో. ఆ ఒక్క క్షణం నువ్వు కంట్రోల్లో ఉంటే, ఆ ఒక్క క్షణం నీ మనసుని స్వాధీనంలో ఉంచుకుంటే ఎంత దీవెన పొందుకుంటావో, ఎంత శుభవచనాలు పొందుకుంటావో, ఎంత సంతోషాలు అనుభవిస్తావో. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు విన్నా నీవు ఈ మాటలను బట్టి ఒక ప్రత్యేకమైన విజయాలు పొందుకో, ఒక ప్రత్యేకమైన దీవెన పొందుకో. ఈ మాటలు ఆయన వినికిడిలో మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు నాన్నగారు, నీ బంగారు పాదాలకు నిజమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న వాళ్ళందరి జీవితాల్లో కొత్త వెలుగు కలగాలయ్యా, కొత్త దీవెనలు కలగాలయ్యా. మేమందరం వాక్యాన్ని వింటున్నాం, వాడటం లేదయ్యా. వాడకపోవడం వల్ల నష్టపోతున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటున్నాం. జీవించుచున్నావన్న పేరు మాత్రం అన్నది కానీ మృతుడివే అన్న వాక్యానికి సరిపోతున్నాం. ఇప్పటి నుంచి మార్చండి, మాకు జీవితాన్ని ఇవ్వండి, జీవాన్ని మాలో నింపండి, ఆత్మీయమైన మేలుతో నింపండి. మా తలంపులు పరిశుద్ధపరచండి. ఎదుటివానికి మేలు చేసే తలంపులు దయచేయండి. ఎదుటివాడిని దిద్దడానికి మేము గొప్పవాళ్ళం కాదయ్యా, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి మేము గొప్పవాళ్ళం. అంచేత మా కంట్లో ఉన్న దూలాలు తీసేయండి, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు కనపడేలా చేయండి. దేవా, మా జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపచేయండి. తండ్రి, మా యొక్క అప్పులు ఇబ్బందులు పటాపంచలు చేయండి. రోగాల నుంచి స్వస్థత దయచేయండి. పరమ వైద్యుడా, దాన్ని కూడా అందరినీ ధనవంతులుగా చేయండి. జ్ఞానవంతుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి పరీక్షలకు వెళ్ళే పిల్లలకు పరీక్షలో విజయాలు ఇవ్వండి తండ్రి. న్యాయమూర్తి, కష్టాల్లో ఉన్న వారికి న్యాయం చేయండి తండ్రి. ఆశీర్వదించండి, మేళ్లతో నింపి తృప్తిపరచండి. నాయనా, నీ ఆశీర్వాదం నా బిడ్డలందరి మీద, ఈ వాక్యం విన్న వాళ్ళందరి మీద కొమ్మరించి వాళ్ళ మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయం ప్రకటిస్తూ, విజయం ప్రకటిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మంచి చేస్తూ, విజయాలు ప్రకటిస్తూ, నజరేయుడు సజీవం గల నమ్మకమైన నిజమైన సజీవం గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు ఈ వాక్యం ద్వారా బలం పొందుకునే ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాన్ని మనకు అందించిన వారు శ్రీ చింతాడ అంజిబాబు, వారి సతీమణి శ్రీమతి చింతాడ రత్నం కుటుంబం. దేవుడు వీరిని, వీరి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. పిండిలో ప్రభుని మాట విని మధుర ద్రాక్షరసం సేవించారు. కానా పిండిలో ప్రభుని మాట విని
మధుర ద్రాక్షరసం సేవించారు. నేడు నీవు ప్రభుని మాట వింటే, నేడు నీవు ప్రభుని మాట వింటే ఆయన రక్తమే సేవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. అందుకే సిద్ధపడుము సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపు వస్తున్నాడు. సిద్ధపడుము సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. ప్రభుని మాట విని మార్గములోనే స్వస్థ పొందిరి. 10 మంది కుష్టులు ప్రభుని మాట విని మార్గములోనే స్వస్థ పొందిరి. ఇప్పుడే మనము ప్రభుని మాట వింటే, ఇప్పుడే మనము ప్రభుని మాట వింటే పాప రోగము పారిపోవును, పరలోక భాగ్యమే పొందుకుందుము. అందుకే సిద్ధపడుము సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపు వస్తున్నాడు. సిద్ధపడుము సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. మొదటగా గురియగా వచ్చిన యేసుడే కొదమ సింహముగా రానున్నాడు. మొదటగా గురియగా వచ్చిన యేసుడే కొదమ సింహముగా రానున్నాడు. జీవా గ్రంథపు పలుకులు పాటించి, జీవా గ్రంథపు పలుకులు పాటించి పరిశుద్ధ జీవితం జీవితాము. యేసుని ఎదుర్కొని జయమందెదము. అందుకే సిద్ధపడుము సంఘమా, ఆయన మీతో